ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునే ఈ వీడియో దేని గురించి అంటే, ఇరాన్ తన బ్యాలిస్టిక్ మిసైల్స్తో డియేగో గార్సియా అనే దీవిలో దాడి చేయడం జరిగింది. ఈ దీవి ఎవరి ఆధీనంలో ఉందంటే, ముందుగా బ్రిటిషర్లు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించే ముందు వచ్చే దారిలోనే ఈ డియేగో గార్సియా అనే ఒక దీవిని కనుగొన్నారు. ఆ దీవి అప్పుడు భారతదేశం మీద పైచేయి సాధించడానికి, అలాగే హిందూ మహాసముద్రం మీద పైచేయి సాధించడానికే ఈ దీవిలో వాళ్ళ సేద తీరడానికి ఉపయోగపడతాయని, అలాగే సముద్రం మీద కూడా ఆధిపత్యం కొనసాగించవచ్చు అని దీవులు వాళ్ళు హిందూ మహాసముద్రంలో ఉన్న దీవులు ఏవైతే ఉన్నాయో, మారిషస్ కానీ డియేగో గార్సియా కానీ, ఈ దీవులు ఆక్రమించుకోవడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు ఈ దీవులు అమెరికా ఆధీనంలో ఉన్నాయి. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యంగా సృష్టించింది బ్రిటిషర్లే కనుక, సముద్రం మీద ఆధిపత్యం ఏ దేశంలో అయితే ఉంటుందో ప్రపంచం మీద ఆధిపత్యం కొనసాగించే అవకాశం, అగ్రరాజ్యం వచ్చే అవకాశం ఉంటుంది కనుక, అందుకే బ్రిటిషర్స్ మన భారతీయ రాజులు అనుసరించిన రీతినే వాళ్ళు కూడా అనుసరించడం జరిగింది. ఎందుకంటే మన రాజులు అప్పుడు మన భారతదేశం పరిపాలించినప్పుడు, సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం చేసినప్పుడు, సముద్రం మీద ఏ దేశం వారు ఆధిపత్యం కొనసాగిస్తారో ఆ దేశమే అగ్రరాజ్యంగా కొనసాగుతుందని తెలుసుకున్నారు కనుక, ఆ విషయాన్ని ఈ బ్రిటిషర్లు కూడా మన రాజులచే తెలుసుకున్నారు కనుక, అందుకే హిందూ మహాసముద్రంలో ముఖ్యంగా, ఎందుకంటే ఈ భారతదేశం పేరు మీద ఉంది కనుక, హిందూ మహాసముద్రం ఏ దేశానికి కూడా ఆ పేరు లేకపోవడం వల్ల అదే ఈర్ష్యతో వీళ్ళు హిందూ మహాసముద్రంలో మన పట్టు ఉండాలి అని వాళ్ళు ఈ డియేగో గార్సియా కానీ, మారిషస్ ఐలాండ్స్ కానీ వాళ్ళ ఆధిపత్యం కొనసాగించేందుకు ఈ దీవులు వాళ్ళ హయాంలో ఉంటే, ఈ ఆసియా ఖండంలో కానీ ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది కనుక, అందుకే ఈ మారిషస్ దీవి కానీ డియేగో గార్సియా అనే దీవి కానీ వీళ్ళు బ్రిటిషర్స్ ఆక్రమించుకొని, ఇప్పుడు అమెరికా తన కార్యకలాపాలు ఇటు ఆసియా ఖండంలో కొనసాగించడానికి ఎక్కడ స్థలాలు అవకాశం లేకపోయేసరికి మన హిందూ మహాసముద్రంలో బ్రిటిషర్స్ చేతిలో ఉన్న డియేగో గార్సియాలో నావల్ బేస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నావల్ బేస్ నుండే మొన్న అమెరికా ఏం చేసింది అంటే, ఎప్పుడైతే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేయడం షురూ చేశాయో, ఆ కొన్ని రోజులకు ఇరాన్ దేశం యొక్క నావల్ షిప్ అనేది మన భారతదేశంలో కొన్ని ఎక్సర్సైజ్ చేసి తిరిగి హిందూ మహాసముద్రం నుండి వస్తుండగా, అమెరికా ఈ డియేగో గార్సియా దీవి నుండే అటాక్ చేయడం జరిగింది. అలా అటాక్ చేయడం వల్ల ఆ నావల్ షిప్ ఇరాన్ సంబంధించింది దాడికి గురయ్యి అందులో 11 మంది చనిపోగా, ఆ షిప్ మొత్తం కూడా ఇరాన్ నష్టపోవడం జరిగింది. ఎందుకంటే ఈ యుద్ధ సమయంలో ఆ నావల్ షిప్ ఎన్నో సేవలు అందించేది. ఈ టైంలో ఇలా చేసేసరికి ఇరాన్ మర్చిపోరని, దెబ్బ తీయాలని అమెరికాకు ఒక గుణపాఠం చెప్పాలని ఆలోచించింది కనుక, అందుకే ఇప్పుడు డియేగో గార్సియా ఈ దీవిని దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డియేగో గార్సియా ప్రాంతం నుండి ఇరాన్కి దగ్గర 3500 కిలోమీటర్లు ఉంటుంది. అలాంటిది అమెరికా ప్రాంతం మీద దాడి చేయడానికి ఇరాన్ దేశం దగ్గర ఆయుధాలు లేవు కనుక, అందుకే డియేగో గార్సియా అనే దీవిని టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఈ డియేగో గార్సియా ముఖ్యంగా ఇది ఇక్కడ నుండి ఇరాన్ షిప్ని దాడి చేసింది కనుక, ఎలాగైనా ఈ దీవిని దాడి చేయాలని ఇరాన్ నిర్ణయించుకున్నది కనుక, డియేగో గార్సియాని టార్గెట్లో పెట్టుకొని బ్యాలిస్టిక్ మిసైల్ ఉన్న 400 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్తో ఈ డియేగో గార్సియా దీవిని ఇరాన్ దేశం దాడి చేయడం జరిగింది. ఎందుకంటే అమెరికాని తక్కువ ఖర్చుతో చాలా అన్ని ఇతర దేశాల్లో ఉన్న అమెరికా సంబంధించిన ఆస్తులు కానీ, మిలిటరీ బేసెస్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే దాడి చేయడం కాకుండా,
ఇక్కడ మన హిందూ మహాసముద్రంలో కూడా యుద్ధం రావడం జరుగుతోంది. ఇది రెండో దాడి అని మనం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ యుద్ధంలోకి అమెరికా అలాగే ఇరాన్ కూడా మన భారత్ను లాగాలని చూస్తున్నారు. మనం సాధ్యమైనంత వరకు మన భారతదేశం సంయమనం పాటించి ఇలాంటి యుద్ధాలు పునరావృతం కాకుండా భారత్ మనవంతుగా మనం అలర్ట్గా ఉండి ఎక్కడ దాడి జరగబోతున్నా దాడి ముందే అడ్డుకుంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఈ యుద్ధం అనేది ఎటు దారితీస్తుందో అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే ప్రపంచంలో నెలకొన్న ఇంధన సరఫరా కానీ గ్యాస్ సరఫరా కానీ అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి యుద్ధాలు ఎవరికి మేలు చేస్తాయనేది ప్రపంచానికి మొత్తం తెలుసు. కానీ వాళ్ళ వల్ల ఇతర దేశాలు నష్టపోయేలా ఉన్నాయి. ఎందుకంటే రోజువారీ ఈ ఇంధనంతో ముడిపడి ఉంది కనుక ప్రతి దేశంది వాళ్ళ టార్గెట్ అదే. ఎందుకంటే అమెరికా అనేది ఇప్పుడు చాలా నష్టాల్లో కూరుకుపోతుంది కనుక మిగతా దేశాలు కూడా నష్టాల్లో కూరుకుపోతేనే మన అగ్రరాజ్యం అనేది అమెరికా కోల్పోదని ఆలోచనతో ఈ దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అంటే అమెరికా ఆస్తులు ఈ ఆసియా ఖండంలో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ ఇతర ఈ గల్ఫ్ దేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అమెరికా ఎంత ఖర్చు పెట్టి దాడి చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఇరాన్ దేశం ఏం చేస్తుంది అంటే తక్కువ ఖర్చుతో అమెరికా మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ దాడి చేసి కోలుకోలేని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇతర దేశాలకు కూడా హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఇతర దేశాల మీద దాడి చేయడం అంటే అమెరికా సంబంధించిన ఆస్తుల మీద దాడి చేస్తుంది కనుక ఇతర దేశాలు అమెరికా మీద ఒత్తిడి తెస్తే అమెరికా తలొగ్గి ఈ యుద్ధానికి ముగింపు పలుకుతుందని ఇరాన్ ఆలోచన. కానీ ఇతర దేశాలు అలా ఆలోచించట్లేదు. మీపై అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తే మా దేశాల మీద ఎందుకు దాడి చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ అలా అనుకోవడం వల్ల ఇంకా నష్టమే జరుగుతుంది కనుక దీన్ని ప్రత్యామ్నాయం ఆలోచించి ఈ యుద్ధం అనేది ఆపేస్తే వ్యాపారాలు చేసుకునే దేశాలకే కానీ ఆ వ్యాపారం ద్వారా లబ్ధి పొందే దేశాలే కానీ ఆ వ్యాపారం ద్వారా ఆధారపడిన దేశాలు కానీ ప్రపంచానికే ఇది చాలా మంచి పరిణామం అవుతుంది. ఈ ఆలోచన రానంత వరకు అన్ని దేశాలు వారి కార్యకలాపాలు ఆగిపోవడం కాక వ్యాపారం ఆగిపోవడమే కాక యుద్ధం పరంగా చూసుకుంటే ఈ యుద్ధంలో ఇంకా ఏ దేశాలు వచ్చి కలిసి యుద్ధం చేయడానికి ముందుకు వస్తాయో అర్థం కావట్లేదు. ఇది తస్మాత్ జాగ్రత్తగా అన్ని దేశాలు ప్రపంచ శాంతికి ముందుకు వస్తేనే చాలా మంచిది. లేకుంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, అమెరికా సంబంధించిన ఆస్తులే కానీ మిలిటరీ బేసెసే కానీ అవి టార్గెట్ చేయకుండా ఇందులో వేరే విషయం కూడా ఉండి ఆ విషయం వల్ల కూడా దాడులు జరుగుతున్నాయని ఒక ఆలోచన అనేది వస్తుంది చాలా దేశాలకు. ఎందుకంటే ఈ దాడి అనేది మామూలుగా లేదు. వీళ్ళు భవిష్యత్తులో కోలుకోకుండా దాడి చేస్తున్నారు. అలా ఆ దాడి అనేది ఆ దేశాలకు ఆర్థిక పరంగా గాను ప్రాణనష్టం పరంగాను చాలా చెవి చూడాల్సి వస్తుంది. ఇది ఇరాన్ తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావట్లేదు. కానీ అమెరికా సంబంధించిన ఆస్తులు దాడి చేస్తున్నా అని ఇరాన్ అనుకుంటుంది. కానీ ఇతర దేశాలు కావాల్సుకుని మా ఏదైతే ఓపికని నువ్వు ఆసరా చేసుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదని వేరే దేశాలు కూడా ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సంయమనం పాటించాయి కనుక ఏం జరగట్లేదు. అవి కూడా సంయమనం పాటించడం పక్క పెడితే తర్వాత ఈ యుద్ధం ఇంకా ముదిరేలా ఉన్నది. ఎందుకంటే అమెరికా కూడా కావాల్సింది అదే, యుద్ధం చాలా ముదరాలని ఆలోచిస్తుంది. యుద్ధం ఎంత ముదిరితే అమెరికాకు అంత ప్రయోజనం ఉంటుంది కనుక అందుకే అమెరికా ఇతర దేశాలను కూడా యుద్ధంలోకి లాగాలని చూస్తుంది. ఆ విషయం ఇతర ప్రపంచ దేశాలు గమనించుకొని సమయం పాటించి ఈ యుద్ధం అనేది ఎంత తొందరగా ముగిస్తే అన్ని దేశాలకు అంత మంచిది. ఇప్పుడు అమెరికా చూస్తున్నాం మనం ఏ విధంగా ప్రపంచం మీద ఆధిపత్యం కోసం ఎలా దిగజారుతుందో ప్రపంచం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉంది. లేదంటే ఇలానే చూస్తూ ఊరుకుంటే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అది ఏ దేశమైనా సరే అన్ని ఐకమత్యంగా ఇంతగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకుంది ప్రపంచ శాంతి కోసమే. అలాంటి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది, అది దేనికోసం ఉంది అనేది ఆ సంస్థే ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇలాంటి ప్రపంచ దేశాలు యుద్ధంలోకి పాల్గొంటే మాత్రం ఇప్పటికే మన భూమండలం ఏదైతే ఉందో దాని యొక్క చాలా లోపాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో పడరాని ఏదైనా న్యూక్లియర్ వెపన్ సముద్రంలో పడింది అంటే అది కాస్త ప్రళయానికి దారితీసే అవకాశం ఉంది. ఈ ప్రపంచం మనుగడు ముందుకు వెళ్ళాలన్నా లేదంటే ఇక్కడికే అంతం అవ్వాలన్నా ప్రపంచ శాంతి ఉంటేనే ప్రపంచం అనేది ముందుకెళ్తుంది. లేదంటే మాత్రం ఈ యుద్ధాల వల్ల ఏ దేశం మీద దాడి చేస్తుందో అది ఎంతవరకు దారి తీస్తుందో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పటికే ప్రపంచానికి నష్టం జరుగుతోంది. ఇంధన సరఫరా కానీ గ్యాస్ సరఫరా కానీ ఇవన్నీ చాలా నష్టం జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఏ దేశాలైతే ఇంధనం ఉన్నాయో ఆ దేశాలని టార్గెట్ చేయడం జరుగుతోంది. ఇది గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం అంతకుముందే చూస్తాం, వెనిజులా ప్రధాని వాళ్ళ దేశానికి వెళ్ళి మరీ అతన్ని అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే వెనిజులా దగ్గర చాలా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, అలాగే గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి కనుక అవి చేజిక్కించుకుంటే అమెరికాకు ఈ ఆయిల్ పరంగా కానీ ఇలాంటివి వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. ప్రపంచానికి కూడా సప్లై చేసి ఆ దేశానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతున్న ఆలోచనతోటే అమెరికా ఇలాంటి పన్నాగాలు పొందుతుంది. ఇప్పుడు ఇరాన్ మీద కూడా ముఖ్యంగా యుద్ధం చేయాల్సిన కారణం ఏంటిదంటే ఎందుకంటే ఇరాన్ దగ్గర కూడా ఆయిల్ నిక్షేపాలు కానీ గ్యాస్ నిక్షేపాలు కానీ ఉన్నాయి. వీటిని అమెరికా ఈ యుద్ధం చేసి ఇరాన్ని లొంగదీసుకొని అక్కడ వాళ్ళకు అనుకూలించిన ఒక లీడర్ని ఏర్పాటు చేసి ఆ దేశాన్ని పరిపాలించేలా వాళ్ళ చేతిలో ఉండే ఓ లీడర్ని ఎన్నుకొని ఇరాన్ని వాళ్ళ అష్టదిగ్బంధనం చేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇరాన్ దేశం అమెరికా ఆధీనంలోకి వెళ్తే అక్కడ ఉన్న ఆయిల్ నిక్షేపాలు కానీ గ్యాస్ నిక్షేపాలు కానీ అమెరికా ఆధీనంలో ఉంటాయి. ఎందుకంటే ప్రపంచానికి ఇప్పుడు ఆయిల్ కానీ గ్యాస్ ఎంతో అవసరం ఉంది. అవి లేనిది ప్రపంచ దేశాలు వాళ్ళ ఆర్థిక మూలాలు అనేది వాటి మీదే ఆధారపడి ఉన్నాయి కనుక ఈ ఆయిల్ నిక్షేపాలు గ్యాస్ నిక్షేపాలు అమెరికా అధీనంలోకి వెళ్తే అప్పుడు ప్రపంచ దేశాలు అమెరికా మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఏ దేశం అయితే అమెరికా మాట వినదో ఆ దేశానికి ఈ ఆయిల్ కానీ గ్యాస్ నిక్షేపాలు సప్లై చేయడం ఆపేస్తే వాళ్ళు ఎవరైనా దిగిరాక తప్పదు. అందుకే అమెరికా ఆలోచన అదే. అందుకే యుద్ధాలు చేసి మరీ ఈ ఆయిల్ నిక్షేపాలు గ్యాస్ నిక్షేపాలు ఉన్న దేశాన్ని టార్గెట్ చేయడం ముఖ్య కారణమే ఇది. ఎందుకంటే ప్రపంచం గమనించకపోతే రేపు ఏ దేశం ఏ విధంగా నష్టం చేకూరుతుందో అర్థం కావడం లేదు. ప్రపంచ దేశాలు అన్నీ ఒకటి అయ్యి అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యుద్ధాన్ని ఇక్కడికే ఆపేస్తే చాలా మంచిది. అది ప్రపంచ నష్టానికి ముఖ్యంగా అమెరికా కూడా చాలా నష్టం చేకూరుతుంది. అమెరికాకు ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని లక్షల కోట్లు డాలర్లు పెట్టి ఈ యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుందో అమెరికాకు చాలా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు తానంతట తాను ఈ యుద్ధంలోకి వెనక్కి తిరిగితే అమెరికా పరువు పోతుందని ప్రపంచం ముంగట తను వెనుకడుగు వేయలేకపోతుంది. అందుకే ప్రపంచ దేశాలు ప్రపంచం కోసమన్నా వారి దేశాల స్వలాభం కోసమన్నా దేశాలన్నీ ఒకటి ఈ యుద్ధాన్ని ఆపేలా ప్రపంచ శాంతికి ముందడుగు వేయాలని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేదంటే ఇలాంటి నష్టం వేరే దేశాల్లో కూడా ఈ యుద్ధం వ్యాపించేలా ఉంది. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ ఏమనుకున్నారు, ఇరాన్ ఒక చిన్న దేశం, వారం రోజుల్లోపనే యుద్ధం ముగించేస్తాం అనుకున్నారు. కానీ ఇప్పటికీ 23 రోజుల పైన అవుతుంది, ఇంకా ఇరాన్ తగ్గడం లేదు. ఎందుకంటే అమెరికాను ఇజ్రాయెల్ 2 దేశాలు కలిసి చిన్న దేశం మీద దాడి చేస్తున్నా కానీ అమెరికా ఇజ్రాయెల్ని తట్టుకొని ఇరాన్ని ఎదురుదాడి చేయడం అనేది అది మామూలు విషయం కాదు.
అమెరికా అనే దేశం స్వార్థం కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని పరంగా పెట్టి అగ్రరాజ్యం పీఠాన్ని కొనసాగించాలనే ఆలోచన కలిగిన దేశం. ఆ దేశం గురించి మిగతా దేశాలు ఇట్లా భయపడుతూ ఉంటాయో ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున అమెరికా దేశం స్వార్థ ప్రయాణం కోసం ఎంతకైనా దిగజారుతుందనేది ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలు ఒకటై అమెరికా మీద ఒత్తిడి చేస్తేనే ఇలాంటి యుద్ధాలు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే అమెరికా అగ్రరాజ్యం ఎక్కడ చేజారిపోతుందో అని మిగతా దేశాలు ఆర్థికంగా నష్టపోవాలని అమెరికా ఎలాంటి పన్నాగాలు పొందుతూ ఈ తీవ్రవాదం వెనుక నుండి సపోర్ట్ చేస్తూ, అలాగే ఇప్పుడు యుద్ధాల మధ్య, రెండు దేశాల మధ్య యుద్ధాలు పెట్టి ఇలా యుద్ధాలు చేయడం వల్ల ఆ దేశాలు ఆర్థికంగా నష్టపోవడం వల్ల అమెరికా అగ్రరాజ్యం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రపంచం ఎప్పుడైతే ఈ యూరప్ దేశాలకు కానీ అమెరికాకు కానీ భయపడకుండా ఐకమత్యంగా ఉండి వాళ్ళ తప్పులు ప్రపంచానికి తెలిసేలా తెలియజేస్తారో అప్పుడే ఇలాంటి యుద్ధాలు అనేవి జరగవు. ఎందుకంటే అమెరికా, యూరప్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ సమస్య అయితే ప్రపంచ సమస్యగా చూస్తారు. మిగతా వాళ్ళ సమస్య వాళ్ళకు ఎటువంటి పట్టింపే ఉండదు. ఏదో అమెరికా ప్రపంచం పెద్దన్నగా పాత్ర పోషిస్తున్నట్టుగా ఏదో 2 మాటలు మాట్లాడి మేము అండగా ఉంటాం, మేము చేస్తాం, మేము చూస్తాం అంటుంది కనుక చేసేదేం లేదు, చూసేదేం లేదు. అంతా వాళ్ళ స్వార్థం కోసమే మిగతా దేశాలని పరంగా పెట్టి సర్వనాశనం చేస్తాయే కానీ వాళ్ళు ఇంటర్ఫియర్ అయిన దేశాలు ఏవి కూడా ఇప్పటి వరకు వాళ్ళ ద్వారా బాగుపడనే లేవు. ఎందుకంటే ఈ యూరప్ కాంటినెంట్ ఏదైతే ఉందో అమెరికాను ఏర్పాటు చేసింది వాళ్ళే. అసలైన అమెరికన్స్ వేరు, ఇప్పుడున్న అమెరికన్స్ అంతా వాళ్ళు కూడా ఈ యూరప్ ఖండానికి సంబంధించిన వాళ్ళే. అమెరికన్స్ వాళ్ళ ట్రైబల్స్ ఉన్న అమెరికన్స్ని ఈ యూరోపియన్సే అక్కడ అమెరికా ఖండంకి వెళ్ళి అక్కడ ఉన్న అమెరికన్స్ని, అమెరికా సంబంధించిన స్థానికులు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు దోచుకొని అక్కడ వాళ్ళకు సంబంధించిన అన్నిటినీ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటినీ చంపేసి అమెరికన్స్ని లేకుండా చేసిన ఏదైతే ఉందో అంటే అది వీరే బ్రిటిషర్సే. ఎందుకంటే ఈ ప్రపంచం వాళ్ళకు ఆధిపత్యం కోసం ఎంతకైనా దిగజారుతారు కనుక మన భారతదేశానికి వచ్చి మన సంస్కృతిని, మన సంపదను ఎంత దోసుకెళ్లారో, మన సంస్కృతి లేకుండా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇప్పటికీ మన భారతీయ సంస్కృతి ఇంకా ఎలా కొనసాగుతుంది అనేది వాళ్ళకు అంతుపట్టదు. ఎందుకంటే మన భారతదేశం ఎన్నో విధాలుగా దాడికి గురైనా కానీ ఇంకా మన భారతదేశం తట్టుకొని నిలబడింది. అలాంటిది గ్రీకు చరిత్ర కానీ అది ఎక్కడా లేకుండా పోయింది. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి అనేది ఎంత గొప్పదో మన భారతీయులు ప్రపంచానికి చాలా తెలుసు. అందుకే ప్రపంచం అంతా ఒకటే భారతదేశాన్ని లేకుండా చేద్దాం అనుకున్నా కానీ ఎవరి తరము కాదు. ఎందుకంటే భారతదేశం అనేది ఆ నేల మీద దేవుడు తిరిగాడిన ప్రాంతం. అది ఆ దేవుడు తిరిగాడిన ప్రాంతం. అలాంటిది ఆ భారతీయ సంస్కృతి, భారతదేశాన్ని సర్వనాశనం చేద్దాం అనుకున్న వాళ్ళ తాతలు దిగొచ్చినా ఎవరి తరము కాదు. వాళ్ళు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎవరితోనూ ఏమి కాదు. ఎందుకంటే వాళ్ళు చేసి వాళ్ళ తాతలు చేసి అలసిపోయి వాళ్ళు భూమి మీద లేకుండా పోయారు. వీళ్ళు కూడా అలానే పోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే సమయం వృధా, ధనం వృధా, శక్తి వృధా, అన్ని విధాల వృధానే. కానీ భారతదేశంతో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకి చాలా ప్రయోజనాలు జరుగుతాయి. ఎందుకంటే భారతదేశం ద్వారా లాభపడిన దేశాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటిషర్స్ వాళ్ళ యూరప్ దేశం కాంటినెంటే కానీ మళ్ళీ అమెరికాని ఏర్పాటు చేసిన ఈ యూరోపియన్లు వాళ్ళు మన భారతదేశ సంపదలతోటే ఇటు అమెరికాని కానీ ఇటు బ్రిటిష్ ఈ బ్యాలిస్టిక్ మిసైల్ తోటే మీరు చూస్తున్నారు. ఈ ఇరాన్ సంబంధించిన బ్యాలిస్టిక్ మిసైల్ 4000 కిలోమీటర్ రేంజ్